బేరింగ్స్ గురించి తెలుసుకుందాం రండి. ప్రపంచవ్యాప్తంగా లక్షల కొలది వివిధ రకాల బేరింగ్లు వాడుతున్నారు. మంచి స్టాండర్డ్స్తో పనితీరుతో ఇవి ఖచ్చితంగా విశ్వసనీయంగా పనిచేయాలి. దురదృష్టవశాత్తు బేరింగ్లు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. నిజానికి మనకి అత్యవసర టైంలో ఫెయిల్ అయిపోతాయి. కారణం సరైన జ్ఞానం, అనుభవం లేకపోవడం. అయితే బేరింగ్ల మీద సమాచారం మాత్రం పుష్కలంగా దొరుకుతుంది. బేరింగ్ల ఆపరేషను, మెయింటెనెన్స్, ఫెయిల్యూర్ అనాలిసిస్, వీటిల్లో నా 50 సంవత్సరాల అనుభవాన్ని ముందు బేరింగ్లు, తర్వాత ఇతర విషయాల గురించి వీడియో పాఠాల ద్వారా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రండి. ఈ వీడియోలో మనం బేరింగ్ బేసిక్స్, లోడ్స్, బేరింగుల రకాలు, బాల్ అండ్ రోలర్ బేరింగుల్లో రకాలు, బేరింగ్ నెంబర్ గురించి మాట్లాడదాం. తర్వాత వీడియోల్లో మిగతా సబ్జెక్టుల గురించి మాట్లాడతాను. ప్రారంభిద్దామా? బాల్ అండ్ రోలర్ బేరింగ్లకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. బాల్ బేరింగ్ నమూనాను రూపొందించిన మొదటి వ్యక్తి లియనార్డో డావిన్సీ. జూల్స్ సెరీరే అనే ఆయన బాల్ బేరింగ్ డిజైన్కి ఆగస్టు 3, 1869న మొదటి పేటెంట్ తీసుకున్నాడు. పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బేరింగులు ముందుకు తీసుకొచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వరల్డ్ వార్ II బేరింగ్ ఫ్యాక్టరీలను ప్రధాన లక్ష్యంగా చేసుకొని బాంబింగ్ చేసేవారు. ఎందుకంటే బేరింగులు లేకపోతే శత్రువుల యుద్ధ యంత్రాలు అంటే వార్ మెషినరీ, ట్యాంకులు, విమానాలు, షిప్పులు ఇవన్నీ ఆగిపోతాయి కదా. నేను నా ట్రైనింగ్ క్లాసుల్లో బేరింగులు ఎందుకు వాడతారని తరచుగా అడుగుతూ ఉంటాను. 100కి 90 సార్లు ఫ్రిక్షన్ తగ్గించడానికి అని సమాధానం వస్తుంది. కానీ బేరింగ్ ముఖ్యమైన పని షాఫ్ట్కి సపోర్ట్ చేయడం, తర్వాత పని ఫ్రిక్షన్ తగ్గించడం. బేరింగ్స్ షాఫ్ట్ని సపోర్ట్ చేస్తాయి, గైడ్ చేసి ఒక పొజిషన్లో పెడతాయి, లోడ్ని ట్రాన్స్మిట్ చేసి ఫ్రిక్షన్ తగ్గిస్తాయి. ఈ ఫ్రిక్షన్ ఇంకా తగ్గించడానికి బేరింగులకు కొంత లూబ్రికేషన్ కూడా అందించబడుతుంది. ఈ బేరింగుల్లో ముఖ్యంగా 2 రకాలు ఉన్నాయి: జర్నల్ బేరింగ్లు, రోలింగ్ ఎలిమెంట్ బేరింగ్లు. షాఫ్ట్కి సపోర్ట్ చేయడం బేరింగ్ యొక్క ముఖ్యమైన పని అన్నాను కదా. ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి లేదా ఎలాంటి లోడ్ తీసుకోవాలి అని ఆలోచిస్తే బేరింగ్లు 2 రకాల లోడ్స్ని తీసుకోవాలి. ఒకటి రేడియల్, ఇది మన అందరికీ బాగా తెలుసు. ఇది షాఫ్ట్కి పెర్పెండిక్యులర్గా పనిచేస్తుంది. కానీ షాఫ్ట్ తిరిగేటప్పుడు అది పక్కకి అంటే ముందుకి వెనక్కి కూడా కదులుతూ ఉంటుంది. అప్పుడు వచ్చే లోడ్ని థ్రస్ట్ లోడ్ లేదా యాక్సియల్ లోడ్ అంటారు. చిన్నతనంలో మన అందరం ఆడిన బొంగరం గుర్తు తెచ్చుకోండి. బొంగరం తిరుగుతున్నప్పుడు అది పైకి లేదా కిందకి కదులుతూ ఉంటుంది. ఇది యాక్సియల్ కదలిక. సామాన్యంగా 2 రకాల లోడ్స్ బేరింగ్ మీద పనిచేస్తాయి. స్లైడింగ్ ఫ్రిక్షన్ కంటే రోలింగ్ ఫ్రిక్షన్ తక్కువ అని మన అందరికీ తెలుసు. జర్నల్ బేరింగ్ని స్లీవ్ బేరింగ్, స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్ అని కూడా అంటారు. జర్నల్ బేరింగ్లో షాఫ్ట్ తిరుగుతూ ఉంటుంది, బేరింగ్ స్టేషనరీ అంటే కదలకుండా ఉంటుంది. అంటే దీనిలో స్లైడింగ్ కాంటాక్ట్ ఉందన్నమాట. కాంటాక్ట్ ఏరియా ఎక్కువగా ఉండడం వల్ల వీటికి ఎక్కువ లూబ్రికేషన్ కావాలి. కానీ ఎక్కువ స్పీడు లేదా ఎక్కువ లోడ్ ఉన్న మెషిన్స్లో వాడే బేరింగ్లు అన్నీ కూడా జర్నల్ బేరింగ్లే. మరొక రకం రోలింగ్ ఎలిమెంట్ బేరింగ్. రోలింగ్ ఫ్రిక్షన్ స్లైడింగ్ ఫ్రిక్షన్ కంటే చాలా తక్కువ అని మనకు తెలుసు. కాబట్టి ఈ బేరింగ్లని యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్ అని కూడా అంటారు. బాల్ అండ్ రోలర్ బేరింగ్స్ ఈ రకంలోకి వస్తాయి. ఈ వీడియోలో బాల్ అండ్ రోలర్ బేరింగ్ల గురించి మాట్లాడదాం. ఇంకో వీడియోలో స్లీవ్ బేరింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రారంభిద్దామా? సాధారణంగా రోలింగ్ ఎలిమెంట్ బేరింగ్స్లో 2 రకాలు ఉన్నాయి. బాల్ అండ్ రోలర్ బేరింగ్స్, అఫ్ కోర్స్ నీడిల్ బేరింగ్స్. ఈ బేరింగ్లో 4 భాగాలు ఉన్నాయి: అవుటర్ రేస్, ఇన్నర్ రేస్, బాల్స్, కేజ్. అవుటర్ రేస్ని అవుటర్ రింగ్ అని, ఇన్నర్ రేస్ని ఇన్నర్ రింగ్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇన్నర్ రేస్ షాఫ్ట్ మీద, అవుటర్ రేస్ హౌసింగ్లోని కూర్చుంటాయి. కేజ్ లోపల బాల్స్ ఉంటాయి.
ఇప్పుడు మనం వివిధ రకాల బాల్ బేరింగ్లు వాటి పని పరిశీలిద్దాం. బాల్ బేరింగ్స్ పాయింట్ కాంటాక్ట్ కలిగి ఉంటాయి. అందువల్ల అవి తక్కువ లోడ్ మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, కానీ ఎక్కువ స్పీడ్లో పనిచేయగలవు. రోలర్ బేరింగ్స్కి లైన్ కాంటాక్ట్ కలిగి ఉంటాయి. బాల్ బేరింగ్తో పోలిస్తే ఎక్కువ లోడ్ మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, కానీ తక్కువ వేగంతో పనిచేయగలవు రోలర్ బేరింగ్స్. మొట్టమొదట డీప్ గ్రూవ్ బాల్ బేరింగ్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఎక్కువగా ఉపయోగించే బాల్ బేరింగ్. రోలింగ్ ఎలిమెంట్ బేరింగ్స్లో అతి తక్కువ ఫ్రిక్షన్ కలిగి ఉన్న బేరింగ్లు ఇవి. ఈ బేరింగ్లు రేడియల్ లోడ్ని, థ్రస్ట్ లోడ్ని మధ్య రకంగా తీసుకోగలవు. ఎక్కువ స్పీడ్తో, ఎక్కువ యాక్యురసీతో పనిచేయగలవు. చల్లగా నడుస్తాయి. లైఫ్ టైం కూడా ఎక్కువే. బేరింగ్ నెంబర్స్ మరి క్లియరెన్స్లు వాటి గురించి తర్వాత మాట్లాడుతాను, కానీ ప్రస్తుతానికి ఇవి 6000 సిరీస్లో ఉంటాయని, అన్ని క్లియరెన్స్ క్లాసుల్లోనే తయారు చేయబడతాయని తెలుసుకుంటే చాలు. ఇన్నర్ రేస్కి, అవుటర్ రేస్కి చిన్న స్లాట్ ఉన్న బేరింగ్ల రకాన్ని కూడా మీరు చూసే ఉంటారు. ఈ స్లాట్ ద్వారా ఎక్కువ బాల్స్ నింపొచ్చు. కాబట్టి వీటిని మ్యాక్సిమం కెపాసిటీ బేరింగ్స్ అని కానీ, ఫిల్లింగ్ స్లాట్ బేరింగ్స్ అని కానీ అంటారు. తర్వాత రకం డబుల్ రో డీప్ గ్రూవ్ బాల్ బేరింగ్. దీనిలో 2 వరుసల బాల్స్ ఒక సింగిల్ రేస్ వేలో తిరుగుతూ ఉంటాయి. ఈ బేరింగ్లో బాల్స్ని కేస్తో కలిపి అవుటర్ రేస్లో అటు ఇటు తిప్పచ్చు. కొద్దిగా మిస్అలైన్మెంట్ ఉన్నా, షాఫ్ట్ డిఫ్లెక్షన్స్ ఉన్నా ఇది సెల్ఫ్ అలైనింగ్ చేస్తుంది. సెల్ఫ్ అలైనింగ్ అంటే మనం చేసిన తప్పుడు పనులు, తప్పుడు అమరికలన్నీ తీసుకుంటుందని కాదు. ఈ సెల్ఫ్ అలైనింగ్ బేరింగ్ ఎలా పనిచేస్తుందో చూడండి. ఇప్పుడు యాంగులర్ కాంటాక్ట్ బేరింగ్స్ గురించి తెలుసుకుందాం. వీటిని ప్రధానంగా థ్రస్ట్ బేరింగ్స్గా వాడతారు. వీటిని 7000 సిరీస్లో పిలుస్తారు. ఈ బేరింగ్లు యాక్సియల్ లోడ్ని ఒక పక్క నుండి మాత్రమే తీసుకోగలవు, కానీ డీప్ గ్రూవ్ బాల్ బేరింగ్ కంటే బాగా తీసుకోగలవు. కానీ షాఫ్ట్ తిరిగేటప్పుడు డైరెక్షన్ బట్టి యాక్సియల్ లోడ్ ఇటు కానీ అటు కానీ ఉండొచ్చు. అలాంటప్పుడు 2 బేరింగ్లు వాడతారు, వేరు వేరు పద్ధతుల్లో. ఈ పద్ధతులు ఏంటో ఒకసారి చూడండి. సర్వసాధారణంగా ఈ బేరింగులు 2 ఒకదాని ఒకటి వెనక, అంటే బ్యాక్ టు బ్యాక్ అమర్చబడతాయి. ఒక్కోసారి ఫేస్ టు ఫేస్, అంటే ముఖాముఖి కూడా పెట్టచ్చు. ఒక్కోసారి ఒకదాని పక్కన ఒకటి వరుసలో కూడా పెట్టచ్చు, ట్యాండమ్ అంటారు. ఈ బొమ్మలో ఎడం పక్క ఉన్న అరేంజ్మెంట్ బ్యాక్ టు బ్యాక్ అరేంజ్మెంట్, మధ్యలో ఉన్నది ఫేస్ టు ఫేస్, కుడివైపు ఉన్న అరేంజ్మెంట్ ట్యాండమ్ అరేంజ్మెంట్. ఈ 2 బేరింగ్ల బదులుగా ఒక్క బేరింగ్ ఎందుకు పెట్టలేము అని డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అదే యాంగులర్ కాంటాక్ట్ డబుల్ రో బాల్ బేరింగ్. దీనిలో 2 సింగిల్ రో యాంగులర్ కాంటాక్ట్ బేరింగ్లను బ్యాక్ టు బ్యాక్ పెట్టినట్లుగా ఉంటాయి. ఇవి 2 డైరెక్షన్స్లో యాక్సియల్ లోడ్ని తీసుకోగలవు. సింగిల్ డైరెక్షన్ థ్రస్ట్ బాల్ బేరింగ్. ఈ బేరింగ్లు యాక్సియల్ లోడ్ని ఒక పక్క మాత్రమే తీసుకోగలవు, రేడియల్ లోడ్ తీసుకోలేవు. ఈ బేరింగ్లకి ఎల్లప్పుడూ మినిమం యాక్సియల్ లోడ్ అవసరం ఉండాలి, కానీ తక్కువైతే బేరింగ్ని స్ప్రింగ్ ద్వారానే ముందుగా లోడ్ చేయాలి. బేరింగ్ రేసెస్ కూడా చాలా పెర్ఫెక్ట్గా, ప్యారలల్గా, అంటే సమాంతరంగా ఉండాలి. థ్రస్ట్ బాల్ బేరింగ్ డబుల్ డైరెక్షన్. ఈ బేరింగ్ని యాక్సియల్ లోడ్ 2 పక్కల ఉన్నప్పుడు లేదా లోడ్లు రివర్స్ అవుతున్నప్పుడు వాడాలి. దీనిలో రేస్ వేస్ని వేరు చేసేవచ్చు. 4 పాయింట్ బేరింగ్. ఇదో తమాషా అయిన బేరింగ్. దీనిలో ఇన్నర్ రేసు 2గా ఉంటుంది, అందువల్ల ఎక్కువ బాల్స్ నింపడానికి అవుతుంది. ఇన్నర్ రింగులు విడిగా, అవుటర్ రేస్ని బాల్స్ కేస్తో పాటు విడివిడిగా అమర్చవచ్చు. ఇవి QJ2, QJ3 సిరీస్లో వస్తాయి. ఈ బేరింగ్లు ఏమిటో మీరు చెప్పగలరా? ఎడం పక్క ఉన్నది స్పిరికల్ రోలర్ బేరింగ్, మధ్యలో ఉన్నది సిలిండ్రికల్ రోలర్ బేరింగ్, కుడి పక్క ఉన్నది టాపర్డ్ రోలర్ బేరింగ్. వీటి గురించి తెలుసుకుందాం. రోలర్ బేరింగ్లలో చాలా రకాలు ఉన్నాయి. సిలిండ్రికల్ రోలర్ బేరింగ్స్, సింగిల్ రో, డబుల్ రో, టాపర్ రోలర్ బేరింగ్స్, సింగిల్ రో స్పిరికల్ రోలర్ బేరింగ్, డబుల్ రో స్పిరికల్ రోలర్ బేరింగ్, సిలిండ్రికల్ రోలర్ థ్రస్ట్ బేరింగ్, స్పిరికల్ రోలర్ థ్రస్ట్ బేరింగ్, ఇలా చాలా ఉన్నాయి.
సిలిండ్రికల్ రోలర్ బేరింగ్లో రేసుల్ని వేరు చేసేవచ్చు. ఇవి ఎక్కువగా రేడియల్ లోడ్నే మోయగలవు. ఇవి ఫ్లోటింగ్ బేరింగ్స్. రేస్ వీల్ తయారు చేసే విధానాన్ని బట్టి సిలిండ్రికల్ రోలర్ బేరింగ్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఎన్యు, ఎన్జే, ఎన్యుపి ఇలాగా బేరింగుల నెంబర్ మొదలెడుతుంది. ఎన్ఎన్యు, ఎన్ఎన్ అన్నవి డబుల్ రో రోలర్ రకాలు. అయితే ఏమిటి ఎన్యు, ఏమిటి ఎన్ఎన్యు, ఏమిటి ఎన్జే అంటే ఏమిటి అసలు? ఎన్యు బేరింగ్లో అవుటర్ రేస్కి 2 ఫ్లాంజీలు అంటే అంచులు ఉంటాయి. ఇన్నర్ రేస్కి అసలు అంచులు ఉండవు. ఎన్ డిజైన్ బేరింగ్లో అవుటర్ రింగ్కి ఫ్లాంజెస్ అంటే అంచులు ఉండవు. ఇన్నర్ రింగ్కి 2 ఫ్లాంజీలు ఉంటాయి. ఎన్జే బేరింగ్లో అవుటర్ రింగ్కి 2 ఫ్లాంజీలు ఉంటాయి. ఇన్నర్ రింగ్కి 1 ఫ్లాంజ్ ఉంటుంది. ఎన్యూపి డిజైన్ బేరింగ్లో అవుటర్ రింగ్కి 2 ఫ్లాంజీలు కలిగి ఉంటాయి. ఇన్నర్ రింగ్కి 1 ఫ్లాంజ్ రేస్తో పాటు ఉంటుంది. ఇంకో ఫ్లాంజ్ విడిగా వస్తుంది. ఇన్నర్ రేస్ కానీ అవుటర్ రేస్ కానీ లేని బేరింగ్లు కూడా ఉన్నాయండి. ఇన్నర్ రేస్ లేకుండా ఉన్న ఎన్యూ బేరింగ్ని ఆర్ఎన్యూ బేరింగ్ అంటారు. దీని రోలర్స్ షాఫ్ట్ మీద డైరెక్ట్గా నడుస్తాయి. అవుటర్ రేస్ లేకుండా ఉన్న ఎన్యూ బేరింగ్ని ఆర్ఎన్ బేరింగ్ అంటారు. దీని రోలర్స్ హౌసింగ్ బోర్లో నేరుగా నడుస్తాయి. సిలిండ్రికల్ రోలర్ థ్రస్ట్ బేరింగ్ని యాక్సియల్ లోడ్ ఒక పక్క మాత్రమే ఉన్నప్పుడు వాడతారు. ఇది రేడియల్ లోడ్ని తీసుకోదు. కానీ ఈ బేరింగ్లకి ఎల్లప్పుడూ మినిమం యాక్సియల్ లోడ్ ఉండాలి. అది కానీ తక్కువగా ఉంటే బేరింగ్ని స్ప్రింగుల ద్వారా ముందుగానే లోడ్ చేయాలి. టేపర్డ్ రోలర్ బేరింగ్. అవుటర్ రింగ్ని సాధారణంగా కప్ అని పిలుస్తారు. ఇన్నర్ రింగ్ని కోన్ అని పిలుస్తారు. ఈ బేరింగుల్లో అవుటర్ రింగ్ను వేరు చేసేవచ్చు. ఈ బేరింగ్ యాక్సియల్ లోడ్ని రేడియల్ లోడ్ని కూడా ఒక పక్క మాత్రమే బాగా తీసుకోగలదు. ఇవి థ్రస్ట్ బేరింగ్ లాగా 2 బేరింగుల్ని బ్యాక్ టు బ్యాక్ కానీ ఫేస్ టు ఫేస్ కానీ వాడతారు. స్పిరికల్ రోలర్ బేరింగ్. బాల్ బేరింగ్ తాలూకా స్పీడ్ని రోలర్ బేరింగ్ యొక్క లోడ్ క్యారింగ్ కెపాసిటీ రెండింటిని సమ్మిళితం చేసినటువంటి మంచి బేరింగ్ ఇది. ఇవి 2000 సిరీస్లో వస్తాయి. అన్ని క్రీలెన్స్ క్లాసెస్లోని, స్ట్రైట్ బోర్లోని, ట్యాపర్ బోర్లోని కూడా తయారు చేస్తారు. ఇవి మిస్అలైన్మెంట్ని, షాఫ్ట్ డిఫ్లెక్షన్ని తట్టుకోగలవు. షాక్ లోడ్ని కూడా కాసుకుంటాయి. డబుల్ రో స్పిరికల్ రోలర్ బేరింగ్. పారిశ్రామిక రంగంలో డీప్ గ్రూవ్ బాల్ బేరింగ్ తర్వాత అతి ఎక్కువగా వాడే బేరింగ్ ఇది. 2 వరుసల స్పిరికల్ రోలర్స్ ఒక సింగిల్ అవుటర్ రేస్వేలో తిరుగుతాయి. ఈ బేరింగ్ని రోలర్స్ని కేజ్తో కలిపి అవుటర్ రేస్లో అటు ఇటు తిప్పచ్చు. డబుల్ రో డీప్ గ్రూవ్ బాల్ బేరింగ్ లాగా. కొద్దిగా మిస్అలైన్మెంట్ ఉన్నా, షాఫ్ట్ డిఫ్లెక్షన్ ఉన్నా ఇది సెల్ఫ్ అలైనింగ్ చేస్తుంది. స్పిరికల్ రోలర్ థ్రస్ట్ బేరింగ్. ఇది ఎక్కువగా యాక్సియల్ లోడ్ని, కొద్దిగా రేడియల్ లోడ్ని తీసుకోగలవు. ఈ బేరింగ్లకు కూడా మినిమం యాక్సియల్ లోడ్ ఉండాలి, లేకపోతే రోలర్స్ జారిపోతాయి. అందుకని యాక్సియల్ లోడ్ కానీ తక్కువగా ఉంటే ఈ బేరింగుల్ని స్ప్రింగుల ద్వారా ముందుగానే లోడ్ చేయాలి. నీడిల్ బేరింగ్స్ ఒక విధంగా రోలర్ బేరింగ్లే. రోలర్లు ఎక్కువ పొడవుగా, తక్కువ డయామీటర్తో ఉంటాయి. తక్కువ జాగాలో ఎక్కువ లోడ్ తీసుకునే బేరింగ్స్ ఇవి. ఆటోమొబైల్స్లో వీటిని ఎక్కువగా వాడతారు. బేరింగ్స్ని ఏ మెటీరియల్తో చేస్తారు అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. చాలా సాధారణంగా 440C SAE 52100తో చేస్తారు. ఎక్కువ టెంపరేచర్ సర్వీస్ కోసం M50, BG42, REX20, HANS25 వంటి మెటీరియల్స్ని వాడతారు. హైబ్రిడ్ సిరామిక్ బాల్ బేరింగ్స్ కూడా ఉన్నాయి. అవుటర్ రేస్, ఇన్నర్ రేస్ కేజీలు స్టీల్తో తయారవుతాయి. బాల్స్ని సిరామిక్తో చేస్తారు. ఇవి తక్కువ నాయిస్తో, ఎక్కువ స్పీడ్లో, చల్లగా, తక్కువ వైబ్రేషన్తో నడుస్తాయి. ఇప్పుడు ప్లాస్టిక్ బేరింగ్స్ కూడా వస్తున్నాయి. ప్లాస్టిక్ బేరింగ్స్లో రేస్ని, కేజీని సాధారణంగా ప్లాస్టిక్తో చేస్తారు. బాల్స్ని ప్లాస్టిక్, గాజు లేదా స్టెయిన్లెస్ స్టీల్తో చేస్తారు. VFD లా డ్రైవుల కోసం ఇన్సులేటెడ్ బేరింగ్స్ కూడా వస్తున్నాయి. మినిమం హార్డ్నెస్ బేరింగ్లకి ఎంత ఉండాలంటే 58 RC ఉండాలి. బాల్ బేరింగ్ కేజ్ని బేరింగ్ రిటైనర్, బాల్ సెపరేటర్ అని కూడా అంటారు. ఇది
బాల్స్ని వేరువేరుగా స్పష్టమైన చోట ఉంచుతుంది. కేజ్ లేకపోతే బాల్స్ తిరుగుతున్నప్పుడు వాటి నిర్ణీత స్థానం నుండి తప్పిపోయి బేరింగ్ ఫెయిల్ అయిపోతుంది. కేజీ ఎటువంటి భారాన్ని కూడా మోయదు. కేజీలు లేకుండా పూర్తిగా బాల్స్తో ఉన్న బేరింగ్లు కూడా ఉన్నాయి. వాటిని ఫుల్ కాంప్లిమెంట్ బేరింగ్స్ అంటారు. కేజీని వేరువేరు డిజైన్లో స్టీల్, బ్రాస్, పాలిమైడ్ వంటి మెటీరియల్తో స్టాంపింగ్, మెషినింగ్, మోల్డింగ్ ద్వారా తయారు చేస్తారు. ఇక్కడ మనం కొన్ని సామాన్యంగా ఉండే కేజ్ మోడల్స్ని చూద్దాం. రిబ్బన్ టైప్ని 2 భాగాలుగా స్టాంపింగ్ ద్వారా తయారు చేస్తారు. వాటిని క్రింపింగ్ ద్వారా ఒక్కటి చేస్తారు. క్రౌన్ లేదా కిరీటం రకం అనే కేజీని స్టాంపింగ్ ద్వారా కానీ మెషినింగ్ ద్వారా కానీ తయారు చేస్తారు. సింగిల్ పీస్ కేజీని సామాన్యంగా బ్రాస్తో చేస్తారు. రోలర్ బేరింగుల్లో వీటిని ఎక్కువగా వాడతారు. ఇప్పటి వరకు మనం వివిధ రకాల బేరింగ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు బేరింగ్ కోడ్ చూద్దాం. బేరింగ్ నెంబర్ బట్టి అది ఏం బేరింగు, సైజ్ ఏమిటి, పని ఏమిటి, ఇలాంటి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ చూపించిన 6206Z బేరింగ్ తీసుకోండి. దీన్ని 4 భాగాలుగా విడదీయవచ్చు. మొదటి అంకె 6 ఇది బేరింగ్ టైప్ కోడ్ చెప్తుంది. రెండో అంకె 2 బేరింగ్ సిరీస్ కోడ్ చెప్తుంది. చివరి 2 అంకెలు 06 బోర్ సైజుని తెలియజేస్తాయి. ఆఖరి అక్షరం Z ఈ బేరింగ్ ప్రత్యేకతను తెలియజేస్తుంది. ఈ పద్ధతి విశ్వవ్యాప్తంగా అనుసరించబడుతుంది. వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. బేరింగ్ నెంబర్లో సాధారణంగా 4 కానీ 5 కానీ అంకెలు ఉంటాయి. వాటికి ముందు వెనక కూడా అంకెలు కానీ అక్షరాలు కానీ ఉంటాయి. సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్ అంటాం. ముందు చివరి 2 అంకెల్ని చూద్దాం. చివరి 2 అంకెలు 5 చేత గుణిస్తే అది బేరింగ్ బోర్ లేదా ఐడిని ఎంఎంలో ఇస్తుంది. బేరింగ్ని మామూలుగా ఈ బోర్ ద్వారా గుర్తిస్తాం. 6206 బేరింగ్ విషయంలోకి వస్తే చివరి 2 అంకెలు 06 కాబట్టి ఇది 30 మిల్లీమీటర్స్ ఐడి బేరింగ్. దీనిని సాధారణంగా 30 mm బేరింగ్ అంటారు. ఈ పద్ధతి 04 నుంచి ప్రారంభమవుతుంది. బేరింగ్ ఐడి లేదా దానికి సరిపోయే షాఫ్ట్ సైజ్ గురించి తెలుసుకున్నాం కదా. దాని పని సామర్థ్యాలు తెలియాలి కదా. ఒకే బోర్ సైజులో ఉన్న బేరింగ్కి వేరు వేరు డ్యూటీల్లో వాడచ్చు. ఉదాహరణకి ఇంట్లో ఉన్న ఫ్యాన్కి తేలికపాటి బేరింగ్ చాలు. అదే పంపు కోసం అయితే కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉన్న బేరింగ్ కావాలి, అంటే మీడియం డ్యూటీ. అదే గేర్ బాక్స్ కోసం అయితే హెవీ డ్యూటీ బేరింగ్ అవసరం. అయినా షాఫ్ట్ సైజ్ మారదు. దీని అర్థం ఏ రకమైన బేరింగ్ అయినా అది తీసుకునే డ్యూటీ బట్టి చిన్నది, మధ్యస్థం లేదా భారీగా ఉంటుంది. అయినప్పటికీ ఐడి అదే. ఈ డ్యూటీ బట్టి బేరింగ్ మిగతా సైజులు మారిపోతాయి. అంటే బేరింగ్ వెడల్పు, బేరింగ్ ఓడి, బాల్ సైజు, నెంబరు ఇవన్నీ కూడా చిన్న నుండి భారీగా మారుతాయి. ఇది స్పష్టమైతే కుడి నుండి 3వ అంకెను చూద్దాం. ఇవి 0 నుండి 9 వరకు ఇవ్వబడ్డాయి. ఇండస్ట్రీలో సాధారణంగా 2, 3, 4 ఉపయోగిస్తాం. 2 తేలికైనది లైట్ డ్యూటీ, 3 మధ్యమం మీడియం డ్యూటీ, 4 హెవీ డ్యూటీ. 0, 1, 5, 6, 7, 8, 9 కూడా వాడతారు. అవి స్లైడ్లో ఎదురుగా ఉన్నాయి. ఇప్పుడు మొదటి నెంబర్ విషయం చూద్దాం. ఇది బేరింగ్ అసలు రకాన్ని చెప్తుంది. 1 సెల్ఫ్ అలైనింగ్ బాల్ బేరింగు, 2 అంటే వైడ్ సెల్ఫ్ అలైనింగ్ బాల్ బేరింగు, 2 అంటే సెల్ఫ్ అలైనింగ్ రోలర్ బేరింగు, 2, 3 అంటే వైడ్ సెల్ఫ్ అలైనింగ్ రోలర్ బేరింగు, 3 డబుల్ రో యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగు, 4 డబుల్ రో బాల్ బేరింగు, 5 థ్రస్ట్ బాల్ బేరింగు, 6 సింగిల్ రో డీప్ గ్రూవ్ బాల్ బేరింగు, 1-6 థిన్ సెక్షన్ సింగిల్ రో డీప్ గ్రూవ్ బాల్ బేరింగు, 7 సింగిల్ రో యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగు. పై బేరింగ్లో 6409 అన్న అంకి బట్టి 45 mm బేరింగ్ అని తెలిసింది కదా. మిగతా నెంబర్స్ బట్టి అది హెవీ డ్యూటీ సింగిల్ రో డీప్ గ్రూవ్ బాల్ బేరింగ్ అని కూడా తెలిసిపోయింది. కానీ ఆ జడ్డి ఏమిటి? ఇందాక వెనక ముందు అక్షరాలు కానీ అంకెలు కానీ ఉంటాయన్నాను కదా, అంటే సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్ అన్నమాట. ఇవి బేరింగ్ ప్రత్యేకతను చెప్తాయి.
జెడ్ అంటే సింగిల్ షీల్డ్, జెడ్ అంటే డబుల్ షీల్డ్. కానీ జెడ్ లేదా జెడ్ బేరింగ్ గురించి ఒక అపోహ ఉంది. వీటిని సాధారణంగా సీల్ చేసిన బేరింగ్లుగా అనుకుంటారు. కాదు, ఇవి షీల్డ్ బేరింగ్స్ మాత్రమే. గ్రీజ్ పెట్టి మూత పెడతారు. జెడ్కి ఒక పక్క షీల్డ్ మాత్రమే ఉంటుంది. జెడ్ లేదా 2Zకి రెండు వైపులా షీల్డ్స్ ఉంటాయి. గ్రీజ్ పెట్టి సీల్ చేసిన బేరింగ్లు కావాలి అంటే తప్పనిసరిగా ఆర్ఎస్ లేదా 2RS బేరింగ్ని తీసుకోవాలి. ఆర్ఎస్ సింగిల్ సీల్, 2RS డబుల్ సీల్. ఎన్ అవుటర్ రేస్ మీద స్నాప్ రింగ్ పెట్టడానికి గ్రూవ్ ఉంటుంది. ఎన్ఆర్ అవుటర్ రేస్ మీద గ్రూవ్, దానిలో స్నాప్ రింగ్ ఉంటాయి. జే ప్రెస్డ్ స్టీల్ కేజ్. ఎం మెషిన్డ్ బ్రాస్ కేజ్. ఎంపి మెషిన్డ్ విండో టైప్ బ్రాస్ కేజ్. పి పాల్మైడ్ అంటే ప్లాస్టిక్ కేజ్. మరిన్ని సఫిక్సెస్. వి అంటే అది ఫుల్ కాంప్లిమెంట్ బేరింగ్. దీనిలో కేజ్ ఉండదు, పూర్తిగా బాల్స్తో నిండి ఉంటుంది. C1, C2, CN, C3, C4, C5 ఇది క్లియరెన్స్లు. వీటి గురించి తర్వాత సెషన్లో చర్చిద్దాం. బేరింగ్లు స్ట్రైట్ బోర్లో కానీ ట్యాపర్డ్ బోర్లో కానీ తయారు చేస్తారు. ట్యాపర్డ్ బోర్లో ఉన్న బేరింగ్ని అడాప్టర్ స్లీవ్తో షాఫ్ట్ మీద ఎక్కించడం, తీయడం చాలా సులువు. ఈ పద్ధతిని ఇండస్ట్రీలో ఎక్కువగా వాడుతున్నారు. సఫిక్స్ కే ట్యాపర్ బోర్ని సూచిస్తుంది. అంటే 1:12, 12 mm బోర్కి 1 mm పెరుగుతుంది. సఫిక్స్ K30 పేపర్ బోర్నే సూచిస్తుంది. 1:30 అంటే ప్రతి 30 mmకి బోరు 1 mm పెరుగుతుంది. W33 అంటే లూబ్రికేషన్ కోసం ఔటర్ రింగ్ మీద ఒక గ్రూవ్, దానిలో 3 హోల్స్ ఉన్నాయి అని చెప్తుంది. S0, S4 టెంపరేచర్ క్యాపబిలిటీని చెప్తాయి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, మీ కామెంట్స్ చెప్పండి. ఈ వీడియో ఇంగ్లీష్లో కూడా ఉంది. తర్వాత వీడియోలో నేను బేరింగ్ క్లియరెన్సెస్, మౌంటింగ్, అన్మౌంటింగ్ గురించి మాట్లాడతాను. దేశ విదేశాల్లో ఫ్యాక్టరీస్ ఉన్న పెద్ద రసాయన కర్మాగారానికి మెయింటెనెన్స్ మేనేజర్గా పదవి విరమణ చేసి అదే ఆర్గనైజేషన్లో తిరిగి టెక్నికల్ ట్రైనింగ్ హెడ్గా పనిచేశాను. ఏదైనా మెషిన్ పాడైపోతే దానికి మూల కారణం వెతికి పట్టుకునే రూట్ కాజ్ ఫెయిల్యూర్ అనలిస్ట్గా భారతదేశం అంతటా 60కి పైగా విజయవంతమైన విశ్లేషణలు చేశాను. చాలా పరిశ్రమల్లో టెక్నికల్ ట్రైనింగ్ చేస్తున్నాను. ఇండస్ట్రియల్ ప్రెస్ న్యూయార్క్, USA వారు నా పుస్తకం ఆల్ ఇన్ వన్ మాన్యువల్ ఆఫ్ పైపింగ్ ప్రాక్టీస్ పబ్లిష్ చేశారు. పుస్తక మహల్ న్యూఢిల్లీ వారు నా పుస్తకాలు స్పైస్ ఇన్ సైన్స్, ఓవర్ 50 టైమ్లెస్ సైంటిస్ట్, ఓవర్ 50 ఎక్సైటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్, షేప్ యువర్ లైవ్స్ విత్ సైంటిస్ట్, హౌ థింగ్స్ వర్క్ అనే పుస్తకాలు పబ్లిష్ చేశారు.